ఆ కల్తీ ఎక్కడ జరుగుతున్నాయి? ఈరోజు మార్కెట్లో అవే ఒక లీటర్ పాలు 60 రూపాయలకు దొరుకుతున్నాయి. ఒక్కొక్క దగ్గర 180 రూపాయలు, 200కి అమ్ముతున్నారు. ఇవి ప్యూర్ పాలే అంటున్నారు, అవి ప్యూర్ అంటున్నారు. మరి 60 రూపాయలకు దొరికేటి 180 రూపాయలకి ఎందుకు దొరుకుతున్నాయి? 60 రూపాయలకి ఎందుకు దొరుకుతున్నాయి? ఆ ప్యాకెట్ పాలు అయితే మనం తెచ్చి ఈరోజు మరగబెట్టినామంటే ఒక ప్లాస్టిక్ వాసన వస్తూ ఉంటుంది. ప్లస్ దాన్ని మనం ఒక 2-3 గంటలు వేడి చేసిన తర్వాత పక్కన పెడితే పాలు ఖరాబ్ కావడం కూడా చూస్తున్నాం. అది ఇట్లా రబ్బర్ తాగినట్టు తాగుతుంది. మరి ఈ ప్రభుత్వాలు నిద్రపోతానయా, లేకపోతే ప్రభుత్వాలు మరి ఎందుకు ఇంత అశ్రద్ధగా ప్రభుత్వాలు వాటి మీద ఎందుకు జోక్యం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. నిజంగా అంటే అదొక హ్యుమానిటీ తోటి, మానవత్వంతో అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ సంబంధించిన జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళ యొక్క ఆఫీసర్లు ఉన్న దాని మీద ఒక నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి. దానికి ఒక కోడింగ్ సిస్టమ్ లాంటిది, లేకపోతే ఒక స్టాంపింగ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి తర్వాతనే మార్కెట్లకు పాలు రిలీజ్ చేయడం అనేది చేయాలి. దీనివల్ల మేజర్గా పాలు చిన్నపిల్లలు తీసుకుంటున్నారు. ఆ పిల్లలు తీసుకున్నారంటే వాళ్ళు ఒక 70-80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు ఈరోజే వాళ్ళ ఆ పాలతోటి రోగాల బారిన పడుతూ పెరగడం, వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా పెరగదు. ఈ దేశం యొక్క అభివృద్ధి కూడా చాలా అవరోధం. కాబట్టి ప్రభుత్వాలు 100% దాని మీద యాక్షన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, లేకపోతే లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం నిజంగానే జరుగుతుందంటారు. ఎందుకంటే పశువులు లేవా? ఇంత పెద్ద ఇండియాలో పశువులు లేవా? ఇన్ని కోట్ల పాలు వస్తున్నప్పుడు పశువులు లేవంటారు. నిజంగా పశువులు అయితే సఫిషియెంట్ పశువులు అయితే లేవండి. యాక్చువల్లీ మనకు సిటీలో కూడా మనం చూస్తుంటాం, కొన్ని క్యాటిల్స్ పెడతా ఉంటారు, బర్లను పెట్టి పాలు వాడు 100 లీటర్లు ఈడ పిండి మన దగ్గర పోస్తాడు, కానీ బయట నుంచి వస్తూ ఉంటాయి. మరి ఆ బయట నుంచి వచ్చే పాలు మంచియా, లేకపోతే మళ్ళీ క్యాటిల్స్ నుంచే, అంటే మా మందల నుంచే, అంటే బర్ల నుంచే తీస్తారా, లేకపోతే ఇప్పుడు మనం చెప్పే యూరియా లేకపోతే వాటి నుంచి ఏమన్నా రసాయనంతో కలిపి చేస్తున్నారా? సిటీలోకి ఎంటర్ అయ్యే ప్రతి సిటీలోకి ఎంటర్ అయ్యేటటువంటి పాలని చెక్ చేసిన తర్వాతనే వాటిని యూజ్ చేయడానికి అనుమతించాలి. దాని మీద ఒక సిస్టమ్, ఒక గంట సేపు గవర్నమెంట్ ఆఫీసర్లు దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అది రెడ్యూస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది చాలామంది ఆరోగ్యాలతో చెలగాటం లేకుంది. కాబట్టి గవర్నమెంట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు కోవబన్ అయినప్పుడు జరిగినంత ఇష్యూ, యూత్ రియాక్షన్ కానీ ఇట్లా మనుషులు చనిపోయినా అంత రావట్లేదు మీడియా పర్పస్లో కూడా. ఎందుకంటారు? మతం పిచ్చి మన భారతదేశంలో ఏంటంటే కులము, మతము ఈ పిచ్చి ఎక్కింది. పక్కనోడు చచ్చిపోతే మనకు కాదు, అదే మతం రంగు చూపి కులము లక్షల మంది బయటకు వస్తారు, కులం రంగు వీళ్ళు కోట్ల 100ల మంది వస్తారు. కానీ ఏంటంటే మనుషులు అది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిపోయినప్పుడు జనాలు రియాక్ట్ కావట్లేదు. ఇప్పుడు కల్తీ జరుగుతుంది అంటాం, దాన్ని కూడా ప్రజలు కూడా నియంత్రించవచ్చు. యాక్చువల్గా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఏ నుంచి కొంటున్నామని కొంచెం ఫోకస్డ్గా ఆలోచిస్తే దాన్ని మనం కనిపెట్టవచ్చు, పబ్లిక్ కూడా కనిపెట్టవచ్చు. దానికి పబ్లిక్ కనిపెట్టినప్పుడు మనం పై అధికారులకు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి తీసుకుపోయినప్పుడు దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా స్వీయ నియంత్రణ అనేది కూడా దీంట్లో అవసరం. మీరు అన్నట్టు భారతదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే అది దానికి ఏం కులం లేదు, మతం లేదు కదా, ఆ పార్టీ లేదు, రాజకీయం లేదు. కాబట్టి జనాలు ముందుకు రారు. అది ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూలో వేరే మతం పర్సన్ అయితే ఇష్యూ అయ్యేదంటారా? ఆడే కాదు, ఏడైనా అయ్యేటట్టుంది దేశంలో. ఇప్పుడు మొత్తం హిందూ ముస్లిం ఈ లొల్లి తప్ప వేరే లొల్లిలు అయితే కనపడలేదు. జనాలు చచ్చిపోయినాయేం కాదు, రోడ్డు ప్రమాదాలు జరిగినాయేం కాదు, లేకపోతే ఫ్యాక్టరీలు ఫైర్ అయినాయేం కాదు, లేకపోతే తొక్కిసలాడలో చచ్చిపోయినాయేం కాదు. దానికి ఏమైనా ఫేమ్ కావాలంటే పొలిటికల్ అన్న కావాలి, లేకపోతే మతం రంగానే ఉండాలి. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ కల్తీ గురించి? కల్తీ అన్నింటిలో ఉంది. తినే మన వ్యక్తులు మారాలా, లేకపోతే ఆ కార్పొరేట్ కంపెనీలు కల్తీ ఆపాలా? ఎట్లా? ఈ కార్పొరేట్ ఎక్కడైనా కల్తీని ఆపాల్సిన బాధ్యత అయితే కన్సర్న్ గవర్నమెంట్లో ఉన్నది. అదేవిధంగా ప్రజలు స్వీయ నియంత్రణ కూడా పాటించాలి. ఏడ కల్తీ జరుగుతుందో దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఈరోజు కల్తీ జరిగేది ఎవడైనా నియర్ బై ఉంటే ఒక వీడియో తీసి ఒక సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే 2 రోజులల్లో, ఒక వారం, నెల రోజులలో ఏ కల్తీ లేకుండా నియంత్రించు. అంటే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే నెల రోజులలో ఏ కల్తీ లేకుండా ప్రతి ఒక్క పదార్థాన్ని మనం మార్కెట్లో చూడవచ్చు. అంటే కల్తీ లేకుండా అసలు మనకు పాలు దొరకాయేమో, కల్తీ లేకపోతే మనకు అసలు పాలు దొరకాయేమో, పాల ప్యాకెట్స్ రావేమో. ఎందుకంటే అంత లిమిటెడ్గా తీసుకోవచ్చు. మీరు అన్నట్టు దొరకపోవచ్చేమో, కానీ ఆ కల్తీ తీసుకునే కంటే తీసుకోకపోవడం అవుతాము కదా. ఇప్పుడు నువ్వు బ్యాడ్ అంటే ఒక కుళ్ళిపోయిన ఆహారం తినే కంటే ఆ రోజు ఉపవాసం ఉంటే నీకు హెల్తీ కదా.
అది నువ్వు తిన్నప్పుడు నీ బాడీ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో నువ్వు తినకుంటే హెల్తీగా ఉంటావు కదా. హాస్పిటల్ పాలు కావు కదా. పాలు తాగకుండా నష్టమేం లేదు, కానీ మంచి పాలు దొరికితే తాగడం ఉత్తమం.